హాయ్ मस्त शेड्स ఉన్నాయరా నీలా కమల్ హాసన్ ఎంత ఉంది తెలుసా 12 degrees ఉంది. ఓకే ఎంత చల్లగా ఉంది, చేతులు ఫ్రీజ్ అవుతున్నాయి, అసలు చల్ల గాలి వస్తుంది. ఓకే ఓకే దీవుంది వీడికి తమిళ్లో ఎక్స్ప్లెయిన్ చేయలేక వస్తున్నాను. అది సార్ फाइनली लेडीज के लिए लेडीज एम्पावरमेंट देखो सेपरेट सेपरेट इधर जेंट्स लोग देखो कैसा ఇవి అయితే సూపర్ ఉంది, క్లౌడ్స్ ఇవన్నీ. టెన్ డిగ్రీస్ చలి, 10 degrees చలిలో షాపింగ్ చేస్తుంది. ఫ్రెష్ అయిపోయాము, 6:30 అవుతుంది. స్టార్టింగ్ ద డే విత్ ఎక్సైట్మెంట్. వీడికి తమిళ్లో ఎక్స్ప్లెయిన్ చేయలేక వస్తున్నాను. బయట చాలా చల్లగా ఉంది. కిందకి వచ్చాం చూడండి, గర్ల్స్ అందరూ ఎంత డెడికేటెడ్గా వచ్చేసారు. బాయ్స్ ఇంకా రాలేదు. టైం అంటే టైం, గర్ల్స్ అంటే. నేను మీకోసం ఈ చలిలో బ్లాగ్ తీస్తున్నాను, అర్జెంటుగా సబ్స్క్రైబ్ చెయ్యండి రా. ఈరోజు అయితే చాలా ప్లేసెస్ చూడబోతున్నాం. ప్రజెంట్ అయితే సింపుల్గా అవుట్ఫిట్ తేల్చేసాను. ఇంకా అవుట్ఫిట్ తెచ్చుకున్నాను, ఎక్కడన్నా మధ్యలో ప్లేస్ ఉంటే మార్చేద్దామని. వీఆర్ రెడీ ఫర్ ద ట్రిప్. గాయస్, ఈ వీడియో అయితే చాలా బాగుండబోతుంది. ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఊటీలో మేజర్ ప్లేసెస్ అయితే కవర్ చేయబోతున్నాం, అలాగే కూనూరులో కూడా కొన్ని ప్లేసెస్ కవర్ చేయబోతున్నాం. యాజ్ అ సెడ్, టాయ్ ట్రైన్ డీటెయిల్స్ కూడా నేను ఇవ్వబోతున్నాను ఈ వీడియోలో. సో మేము ఎక్కడికి ప్రయాణం స్టార్ట్ చేసామంటే ఊటీ నుంచి కూనూరు వరకు వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని ప్లేసెస్ ఉంటాయి, అవి 1 by 1 కవర్ చేసుకోవాలి. అందులో ఫస్ట్ పాయింట్ టీ గార్డెన్. వెదర్ చాలా ప్లెజెంట్గా ఉంది, సో నైస్. లెట్స్ సీ ఎలా ఉండబోతుందో. ఫోటోషూట్. మా ఫ్రెండ్స్ మేము వయనాడు వెళ్ళినప్పుడు టీ గార్డెన్లోకి వెళ్ళాం. మా మమ్మీకి ఫస్ట్ టైం, నాకు ఇది సెకండ్ టైం ఎక్స్పీరియన్స్. బాగుంటుంది ఫొటోస్కి, అటుకి ఇటుకి. నా ట్రావెల్ పేజ్ డీపీ ఇదే ఉంటుంది. టీ గార్డెన్లో ఫోటో తీసుకున్నదే పెట్టిన. చాయ్ పత్తి తెంపుకొని వెళ్ళిపోతామా, కొన్ని ఎండబెట్టుకుందాం. లొకేషన్ అయితే అదిరిపోయింది. అందులోనూ మేము ఎర్లీ మార్నింగే వెళ్ళాము, క్రౌడ్ కూడా లేరు, అందువల్ల చాలా పీస్ఫుల్గా అనిపించింది ఇక్కడ. హలో హలో గాయ్స్, టీ గార్డెన్ కి వచ్చాం ఫ్రెండ్స్. చాలా బాగుంది. యాక్చువల్లీ ఈ టీ గార్డెన్స్ దగ్గర ఇలాంటి కాస్ట్యూమ్స్ వేసుకొని ఫొటోస్ దిగడం ఫేమస్, కానీ మేము ఎర్లీ మార్నింగే రావడం వల్ల ఆ స్టాల్స్ పెట్టిన వాళ్ళు లేరనమాట. అందువల్ల మేము ఈ ఆపర్చునిటీ అయితే మిస్ అయిపోయాము. నెక్స్ట్ అక్కడ నుంచి ఇంకొక స్పాట్కి అయితే బయలుదేరాము. ఎందుకు మేము ఫస్ట్ కూనూరులో ఉన్న ప్లేసెస్ విజిట్ చేస్తున్నామంటే, మాకు కూనూరు నుంచి ఊటీకి టాయ్ ట్రైన్ రైడ్ ఉంది ఆఫ్టర్నూన్. సో ఆ గ్యాప్లో మేమైతే కూనూరులో ఉన్న ప్లేసెస్ కవర్ చేస్తున్నాము. డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్కి వచ్చాము. బయట వెదర్ ఎంత బాగుంది తెలుసా, అసలు చాలా బాగుంది. మొత్తం ఫాగీ ఉంది, మనకి వ్యూ కనబడదు ఈరోజు. ఇక సైలెంట్గా అది ఇది అనుకొని చూసేసి వచ్చేయడమే అంతే. దీనికి కూడా ఎంట్రీ మనకి 40 రూపీస్ ఉంటుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ మీరు హ్యాండ్ క్యాష్ అయితే క్యారీ చేయండి, ఎందుకంటే అక్కడ ఆన్లైన్ పని చేయదు అని కొంతమంది తీసుకొని అంటారు. సో అలాంటప్పుడు ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఇక్కడ నుంచి అయితే దూరంగా మనకి చిన్న వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తుంది. మొత్తం కొండలు అవన్నీ ఫాగీగా ఉండడం వల్ల మాకు వ్యూ అంత కనబడలేదు. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్. నాటకాలు బాగానే వేస్తున్నావు. కోతి ఫైట్లు అవుతున్నాయి, ఫైటింగ్స్. గింబల్ తీసుకున్నాడు, 250 కట్టాలంట ఈ కెమెరా తీసుకెళ్తే. మా మమ్మీ ఏమో ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ చూసింది. ఇవన్నీ మిక్స్ అయి ఉన్నాయి. అవి ఏమేమి ఉన్నాయి? ఇలా అన్నీ ఉంది. కున్నూరు ఆల్ వ్యూ ఉంది. ల్యాంప్ స్టాక్, టీ గార్డెన్, ఎమరాల్డ్ లేక్ గార్డెన్. ఇది 100 రూపాయలు మేడం. అవి 100 రూపాయలు అంట. ఇవి బాగున్నాయిగా, ఇవే తీసుకున్నాం. ఇది వేసి ఆన్లైన్. సో అక్కడ ఏం వ్యూ కనబడలేదు యాజ్ ఎక్స్పెక్టెడ్. డోంట్ హ్యావ్ వ్యూ. సో మేమైతే వచ్చేసాం మళ్ళీ మా ప్లేస్కి. వెయిటింగ్ ఫర్ అదర్స్ టు జాయిన్ అస్.
అయితే నేను వ్లాగ్ మోస్ట్లీ ఫోన్లో కాకుండా DJI Osmo Pocket అని నా దగ్గర ఒక కెమెరా ఉంది, సో దానిలోనే తీసా. వాడు ఎంట్రన్స్ దగ్గర చూసాడు, చూసేసి ఇది తీసుకెళ్ళాలంటే డబ్బులు కట్టాలన్నాడు. ఓర్ బాబు ఏం కాదు, ఇది పెద్ద కెమెరా కాదంటే లేదు డబ్బులు కట్టాలన్నాడు. లేదంటే ఇక్కడ పెట్టేసి వెళ్ళండి అన్నాడు. నేనైతే ఇంకా అక్కడ పెట్టేసి మామూలుగా వెళ్ళి ఫోన్లో రికార్డ్ చేసుకుని వచ్చా. ఇంకా కూనూరు సైడ్ 2 ప్లేసెస్ అయితే కవర్ చేసుకున్నాం కదా, ఇంకొక ప్లేస్ మనకు కూనూరు సిటీలోనే ఉందన్నమాట. సో అక్కడికి వెళ్తున్నాము. కానీ ఆ టీ గార్డెన్స్ వరకు వచ్చి మళ్ళీ అక్కడి నుంచి పైకి డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్, ఈ రూట్ అయితే చాలా బాగుంది. మొత్తం టీ గార్డెన్స్ లోపల నుంచే ఉందన్నమాట. సో ఇంకా మేము కూర్గి వెళ్ళేటప్పుడు ఒక దగ్గర హాల్ట్ అయితే తీసుకున్నాం బ్రేక్ఫాస్ట్ కోసము. మనం ఊటీ వచ్చినప్పుడు ఇలాంటి ఫాగీ వెదర్ ఎక్స్పీరియన్స్ అవ్వకపోతే అది ఇన్కంప్లీట్గానే అనిపిస్తుంది. ఫైనల్లీ ఈరోజు ఆఫ్టర్నూన్ అయితే మంచిగా ఇలా వచ్చింది. ఈరోజు వెదర్ ఇట్లా వచ్చింది, ఫాగీగా. ఇప్పటిదాకా ఇట్లా లేదు. సో చూడండి ఎంత భలే ఉంది కదా. ఎలా ఉంది? చాలా జాదా ప్రైస్. యూకలిప్టస్ ఆయిల్. ఇక్కడ ఏంటంటే మొత్తం ఆయిల్స్, టైప్స్ ఆఫ్ ఆయిల్స్ ఉన్నాయన్నమాట. సో మా మమ్మీ ఏదో షాపింగ్ చేస్తే వద్దు అన్న అయినా కూడా 2 డబ్బాలు కొనింది. వెదర్ చూడండి అసలు ఎంత బాగుందో. నాకైతే ఇక్కడే ఉండిపోవాలనిపించింది, అంత బాగుంది ఫాగీగా. ఈ ఎక్స్పీరియన్స్ మనకు ప్రతి చోట రాదు కదా. సో ఇక్కడైతే వచ్చింది. కొంతసేపు అక్కడ టైం స్పెండ్ చేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము, ఎందుకంటే మేము అక్కడ టాయ్ ట్రైన్ క్యాచ్ చేయాలి కదా. ఇందాక టీ గార్డెన్స్ మీద వచ్చినప్పుడు సన్ రైజ్ అయింది అదే టైంకి. ఇప్పుడు మేఘాలన్నీ కిందకు వచ్చేసాయి అనమాట. దానివల్ల టీ గార్డెన్స్ మీద మొత్తం ఫాగ్ వచ్చి వ్యూ అయితే అద్దరిపోయింది. నేనైతే అలా కెమెరా ఆన్లోనే పెట్టాను, ఎక్కడే వ్యూ మిస్ అయిపోద్దా అనేసి. ఫైనల్లీ మనం కూనూరుకి వచ్చేసాం. ఇక్కడ ఒక ప్లేస్ ఉంది సిమ్స్ పార్క్ అని చెప్పేసి, ఇది కవర్ చేయాలన్నమాట ఇప్పుడు. గోయింగ్ టు సిమ్స్ పార్క్. సో ఇది ప్రైజింగ్ 75. వెళ్తున్నా. సిమ్స్ పార్క్ అంట, మొత్తం పార్క్లా ఉంది. నడుస్తున్నాం అలాగా, ఏమున్నాయని మొత్తం చుట్టూ గ్రీనరీ, రకరకాల చెట్లు, పొట్లు, పువ్వులు, అన్నీ ఫోటో లొకేషన్స్ ఉన్నాయి, బాగున్నాయి. చూస్తున్నాం. ఈ చెట్టు చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో, బాగుంది. గ్లాస్ హౌస్ రోజ్ గార్డెన్ అంట. ఏమో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ రోజెస్ ఉంటాయేమో. వెళ్దాం. ఇదేంటి, దీని గురించి తెలుసుకోవడానికి అనుకుంటా. స్కానర్ పెట్టారు. ఎంత పెద్దగా ఉంది ఏంటి అసలు, చూడండి. అడి అమ్మ, చాలా పెద్దగా ఉంది. కెమెరా యాక్షన్. బోట్ హౌస్ ఉంది, బోట్ హౌస్ దగ్గరికి వెళ్తున్నాం. వైబ్ బాగుంది, చల్లగా ఉంది. ఇప్పుడు కానీ ఫాగ్ రావాలి, సూపర్ ఉంటుంది. ఫాగ్ వస్తే కదా. చుట్టూ చూడండి ఆ చెట్లు ఎంత పెద్దగా ఉన్నాయో. చాలా పీస్ఫుల్గా ఉంది, పిల్లలు ఆడుకోవడానికి, ఎవరైనా టైం స్పెండ్ చేయడానికి. ఇదంతా బోటింగ్ పాయింట్. చిన్నదే ఉంది, చిన్న లేక్ అలా. అందులో ఉన్నాయి చెట్లు గ్లాస్ హౌస్లో. మమ్మీ లోపల చెట్లు ఉన్నాయి. గ్లాస్ హౌస్ జస్ట్ హౌస్ అంతే. అన్ని డిఫరెంట్ మొక్కలు ఉన్నాయి. సెపరేట్గా పెట్టారు, ఏమి లేదన్నా. వీడియో చూడండి, మొత్తం లోటస్ పాండ్. వద్దు మమ్మీ, వద్దు చేపలు చూడండి భలే ఉన్నాయి. పార్క్ అయితే చాలా బాగుంది, చాలా పెద్దగా. మేమైతే ఇది కవర్ చేసేసి కూనూరు రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. D2 మొత్తానికి టాయ్ ట్రైన్ రైడ్ కోసం కూనూరు రైల్వే స్టేషన్ వచ్చేసాం. సో ఎలా వచ్చేసాం, ఫ్రీగా ఎక్కేయచ్చా అని అనుకుంటున్నారా? కాదు. ఎలా బుక్ చేసుకోవాలో చెప్తాను చూడండి. సో యూజువల్ గా టికెట్స్ అయితే ఈ ట్రావెల్ కంపెనీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళే బుక్ చేసేస్తారు. ఎక్కడ బుక్ చేస్తారంటే IRCTC వెబ్సైట్ లో మనకి నార్మల్ ట్రైన్స్ ఎలా బుక్ చేసుకుంటామో అలాగే ఈ టాయ్ ట్రైన్ రైడ్ కూడా మనం బుక్ చేసుకోవచ్చు. మనం ఎట్లా అంటే ఊటీ నుంచి కూనూరు నుంచి ఊటీ, ఈ రూట్స్ లో బుక్ చేసుకోవచ్చు. మామూలుగా ఎక్కువ అవర్స్ జర్నీ ఉన్న ట్రైన్ ఒకటి ఉంది, అదే మెట్టుపాలయం టు ఊటీ, ఊటీ టు మెట్టుపాలయం. దగ్గర 4 hours
అవర్స్ పడుతుంది, చాలా స్లోగా వెళ్తుంది ట్రైన్. మీరు ప్రతి వ్యూని కూడా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇదేమైనా కూడా మనం ఓన్గా అయినా కవర్ చేసుకోవచ్చు. మేము ట్రావెల్ కంపెనీ ద్వారా వచ్చాం కాబట్టి వాళ్ళే కవర్ చేస్తా అంటారు. ఒకవేళ మీరు ఐఆర్సిటీసీలో బుక్ చేసుకోవాలంటే ఊటీ పేరు ఊటీ అని ఉండదు, ఉదగమండలం అని ఉంటుంది. సో ఉదగమండలం టు కూనూర్ ఆర్ కూనూర్ టు ఉదగమండలం మీరు ట్రైన్ టికెట్స్ చెక్ చేస్తే ఎన్ని అవైలబుల్గా ఉన్నాయి ఏంటనేది కనిపిస్తుంది. కానీ ఈ ట్రైన్ టికెట్స్ చాలా తొందరగా ఫిల్ అయిపోతాయి అన్నమాట. లిమిటెడ్ స్లాట్స్ ఉంటాయి. మా కేసులో కూడా వీళ్ళు ముందే ఆన్లైన్లో బుక్ చేయలేదు, ఎందుకంటే మేము అనేది ప్యాకేజ్ జస్ట్ 2 days ముందు కన్ఫర్మ్ చేసాం. అందువల్ల మా టికెట్స్ అనేవి ముందే తీయలేదన్నమాట. సో ఇలాంటి కేసులో ఇంకొక ఆప్షన్ ఏంటంటే మనం ముందే వచ్చి ఆఫ్లైన్లో టికెట్స్ అనేవి తీసుకోవాలి. సో మేమైతే తీసుకోగా ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు మనకు ఆల్రెడీ ప్రామిస్ చేస్తారు మీకైతే టాయ్ ట్రైన్ రైడ్ చూపిస్తామని. సో వాళ్ళే వెళ్ళి ఆఫ్లైన్లో టికెట్స్ తీసుకుంటారు. వెంటనే మనకు దొరకవు. ఒక స్లాట్ ఉంటుంది మార్నింగ్ వెళ్ళి లైన్లో నించుంటే మనకి తత్కాల టికెట్లు ఎలా తీసుకుంటాం అలాగనమాట. ముందే వెళ్ళి లైన్లో నించుంటే వాళ్ళు టికెట్స్ ఇస్తారు. సో అదంతా కూడా మా ట్రిప్ లీడ్ చూసుకున్నారు. సో మాకు మొత్తానికైతే ట్రైన్ టికెట్స్ ఫైనల్ అయిపోయాయి. మరి ఇక్కడ ఇంత మంచి విండో సీట్ వచ్చింది, దానికోసం ఎంత బాధపడుతున్నారు అందరికీ. యాక్చువల్లీ ఇంజన్ వేరే సైడ్ ఉండే, అరే అటు వెళ్తున్నామా అనుకున్నా, తర్వాత ఏమో వెనక్కి తిప్పాడు. వావ్, వాట్ ఏ వండర్ఫుల్ మ్యాన్ అనిపించింది. కాదు అది అలా ఉంటుంది, లేకపోతే వాటర్ వేసావా. ఈ ట్రైన్స్కి ఏంటంటే మనకి ఇట్లా ఓపెన్ విండోస్ ఉంటాయన్నమాట. లక్కీగా నాకు విండో సీట్ వచ్చింది, సో దట్ నేను వీడియోస్ మంచిగా తీసుకోగలిగాను. మేము వెళ్తున్నాం కదా, సో రిటర్న్లో ఊటీ నుంచి కూనూరు వెళ్ళే ట్రైన్ అయితే వచ్చింది. మధ్యలో చాలా స్టాప్స్ దగ్గర ఆపుతూ అయితే వెళ్ళాడు. చాలా స్లోగా వెళ్తుంది ఈ ట్రైన్. మొత్తం మనం వ్యూస్ అన్నీ చూడడానికి చాలా కన్వీనియంట్గా కూడా ఉంటుంది. ఎందుకు ఈ స్టాప్ దగ్గర చాలా ఇంత ఎండగా కనిపిస్తుంది, వేడిగా ఉంది అనుకుంటున్నారా? కాదు, చాలా చల్లగా ఉంది. మొహం మీదకైతే ఇట్లా చల్లగా గాళ్ళు వస్తున్నాయి. మొత్తానికైతే ఊటీ రీచ్ అయిపోయామన్నమాట. చూడండి జనాలు నెక్స్ట్ బ్యాచ్ కోసం వెయిట్ చేస్తున్నారు. అందరు దిగేశారు. ఇంకా మేము కూర్చున్న సైడ్ అన్ని వ్యూస్ లేవు, అటు సైడ్ ఉన్నాయన్నమాట. మేము దిగితే వీళ్ళందరూ ఎక్కుతారనుకుంటా. ఉదగమండలం ఊటీ. మా మమ్మీ ఆ పిచ్చి ఐడియా ఇచ్చింది, కూర్చునే దాని మీద నించొని వీడియో తీయమని చెప్పి అలా తీస్తున్నాం మొత్తం అందరినీ. మేమైతే టాయ్ ట్రైన్ రైడ్ చేసాం కదా, ఆ గ్యాప్లో మా టెంపో ఉంది కదా, ట్రావెల్ టెంపో, అదైతే ఊటీకి వచ్చేసింది. సో ఇంకా అది ఎక్కేసి నెక్స్ట్ ప్లేస్ దొడ్డబెట్ట పీక్ అయితే స్టార్ట్ అయిపోయాము. దొడ్డబెట్ట పీక్ అంటే మనకి పైన కొండ మీద ఉంటుంది అనమాట. సో మనకి కింద నుంచి టెంపో అయితే పై వరకు రాదు, కిందనే ఆపేస్తారు. సో అక్కడ మనకి కామన్ వెహికల్స్ ఉంటాయి, షేర్డ్ వెహికల్స్. అదైతే గ్రూప్ మొత్తం ఒక వెహికల్ మాట్లాడుకొని పై వరకు అయితే వెళ్ళాలి. మనం వన్స్ వెహికల్ దిగేసిన తర్వాత మనం టికెట్ కౌంటర్ వరకు వెళ్ళే దారిలో ఇలాంటి షాపింగ్ స్పాట్స్ చాలా ఉంటాయి అన్నమాట, లైక్ వింటర్ రిలేటెడ్. మీరైతే ఏమైనా కావాలంటే చక్కగా ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చు. దొడ్డబెట్ట పీక్ పాయింట్, ఇక్కడ వచ్చి వాచ్ టవర్ ఉంది. ఇటు సైడ్ వాచ్ టవర్ ఉంది, ఇక్కడ నుంచి వ్యూ కనిపిస్తుంది. సో ఏం వ్యూ కనిపిస్తుంది, ఫుల్ ఉన్నారు జనాలు అసలు. టవర్ ఉంది, ఫస్ట్ టవర్ చూసేసి టవర్ మీద నుంచి ఏం కనబడుతుందో. ఇదంతా ఊటీ టౌన్ అన్నమాట. ఒకే దగ్గర నుంచి ఊటీ టౌన్ మొత్తం కనిపిస్తుంది. సో అదే ఇక్కడ నుంచి వ్యూ. కొంచెం ఫాగీగా ఉంది, సో కలర్స్ అవి కనిపించట్లేదు, ఇంటి కలర్స్ అవి అలా ఉంటుంది. ఇదే వ్యూ కోసం తెగ కష్టాలు పడుతున్నారు ఫోటోలు దిగడం, కానీ ఎలాగో తీసుకుంటారు. ఇట్లా కిందకు ఒక పాత్ ఉంది. సో ఇక్కడ కూడా కిందకు ఒక పాత్ ఉంది. సో ఇక్కడ కూడా ఏదో వ్యూ పాయింట్ ఉందంట, చూద్దాం. ఇక్కడ నుంచి అయితే వ్యూ ఇలా కనిపిస్తుంది. అంత క్లియర్గా కనిపించట్లేదు, కెమెరాలో మరి కనిపిస్తుంది.
ఫుల్ జనాలు ఉన్నారు. ఇలాంటి పాయింట్స్ దగ్గర ఎక్కువ జనాలు ఉంటే ఏం చూడవద్దు. ఫస్ట్ పాయింట్ ఏం కనబడదు కూడా. సో మ్యాటర్ ఏంటంటే బోల్డ్ మంది జనాలు ఉన్నారు ఫస్ట్ పాయింట్. అండ్ వ్యూ కూడా చాలా దూరం నుంచి మనకి యూటీ టౌన్ అనేది కనిపిస్తుంది. కొంచెం ఫాగీగా ఉండడం వల్ల వ్యూని మనం డైరెక్ట్గా చూడడం కష్టం అండ్ క్యాప్చర్ చేయడం కూడా చాలా కష్టం. ఫొటోస్ తీసుకోవడం గగనం. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఫోటో తీసుకున్నానంటే అందులో 10 మంది వస్తారు బ్యాక్గ్రౌండ్లో. అంతమంది జనాలు ఉన్నారు. నేనైతే సాటర్డే రోజు వచ్చాం కదా, సో ఆబ్వియస్లీ ఎక్కువ మంది ఉన్నారు. అండ్ ఘాట్ మీద కూడా ట్రాఫిక్ ఉంది. మేమైతే ఇక్కడ తొందరగా కానిచ్చుకొని కిందకి వెళ్ళిపోవాలి, లేదంటే మాకు వేరే ప్లేసెస్ లేట్ అయిపోతాయి. ఇప్పుడు మళ్ళీ కిందకి వెళ్ళడానికి మళ్ళీ ఏదైనా వెహికల్ వస్తే అది మాట్లాడుకొని వెళ్ళాలన్నమాట. దానికి చాలామంది ఇట్లా వెయిట్ చేస్తూ ఉంటారు. మొత్తానికి మేము దగ్గర 30 minutes అయితే వెయిట్ చేసి ఒక వెహికల్ పట్టుకొని అయితే వెళ్ళాము. క్రౌడ్ ఉన్న టైంలో అయితే ఇంకా చాలా కష్టం వెహికల్ దొరకడం. స్కాన్ చేస్తారంట వస్తుంది చూడు. ఆఫ్టర్ సో మచ్ స్ట్రగుల్స్ వి కేమ్ టు టీ ఫ్యాక్టరీ. సో ఏం జరిగింది, మేము దొడ్డబెట్ట పీక్ దగ్గర వెహికల్ కోసం ఆల్రెడీ 30 minutes దగ్గర వేస్ట్ అయిపోయింది. సో కిందకు వచ్చిన తర్వాత టీ ఫ్యాక్టరీ అనే ప్లేస్కి వెళ్తున్నాం మేము. అక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్, అది ఎంతసేపటికి కదలే. అక్కడ ఇంకొక 20 minutes వేస్ట్ అయిపోయింది. సో చూస్తున్నారు కదా టీ ఫ్యాక్టరీకి చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళడానికి ఎంత పెద్ద లైన్ ఉందో. ఈ లైన్ మొత్తం వెయిట్ చేసుకుంటూ, ఏమైందంటే అది ఈవినింగ్ టైము, వీకెండ్, చాలా మంది జనాలు ఉన్నారు. అండ్ స్కూల్ పిల్లలు కూడా చాలా మంది వచ్చారనమాట ఎక్స్కర్షన్కి. సో లిటరల్లీ లైన్లో మేము 30 minutes వెయిట్ చేసాము. దీనికి కూడా ఎంట్రీ టికెట్ ఉంటుంది. సో అది తీసుకొని మేమైతే ఇంకా లోపలికి వెళ్తా ఉన్నాము. కక్కొచ్చినట్టు డబ్బుకి చూస్తున్నారు కదా, ఈ టీ లీవ్స్ అన్నీ కూడా ప్రాసెస్ అవుతున్నాయి. ఈ ఫ్యాక్టరీ పర్పస్ విజిట్ ఏంటి అంటే, మనకి టీ పౌడర్ ఉంటుంది కదా, అది ఎలా తయారవుతుంది ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ మనం మొత్తం చూడొచ్చు రోమ్ చేసుకుంటూ. చాలామంది స్కూల్ పిల్లలు అయితే వచ్చారు. వాళ్ళకి ఇది మంచి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. సో మొత్తం ప్రాసెస్ చూసుకొని వచ్చిన తర్వాత లాస్ట్లో అయితే ఒక ఫ్రీ చాయ్ ఇస్తాడు. వాడు ఏదైతే టీ పొడి ప్రాసెస్ చేశాడో దాంతో ఒక చాయ్ అయితే ఇస్తాడు. అదైతే మేము తీసుకున్నాము. ఫ్రీ చాయ్ వచ్చిందని చెప్తుంటే మా అమ్మ ఏమో పక్క నుంచి ఫ్రీగా ఏం లేదంటే టికెట్ తీసుకున్నాం కదా దానికే మరి గట్టాం డబ్బులు అంటుంది. వావ్ అనుకున్నా నేను. ఇదిగోండి టీ పొడి తయారీ అయిపోయింది. ఇక్కడ మొత్తం టైప్స్ ఆఫ్ టీ అనమాట. దొడ్డపెట్ట టీ ఫ్యాక్టరీది లేఅవుట్. సో అందులో టైప్స్ అన్నీ ఇక్కడ సేల్ చేస్తున్నారు. ఇక్కడ బార్గెనింగ్ చేస్తుంది. హాయ్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈ టీ ఫ్యాక్టరీ విజిట్ చేస్తే ఖచ్చితంగా ఈ టీ పొడి అయితే కొనుక్కుంటారు. ఇందులో చాలా టైప్స్ ఉంటాయి. అక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ బిల్లింగ్ వేస్తారు. చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చినాం. టీ ఫ్యాక్టరీ అయిపోయింది. ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా మనకి టీ ఫ్యాక్టరీ నుంచి బయటకు రాగానే పాత్ అట్టే ఉంటుంది. డైరెక్ట్ చాక్లెట్ ఫ్యాక్టరీలోకి ఎంటర్ అయిపోతాం. దీనికి సెపరేట్ టికెట్ ఉండదు. బాదం ఏంటంటే ఎంట్రన్స్లో మనకి ఫ్రీగా 2 చాక్లెట్లు అయితే ఇస్తారనమాట. అవి మనం టేస్ట్ చేయొచ్చు. దాన్ని బట్టి మనం ఇదైతే కొనుక్కోవచ్చు. ఖచ్చితంగా మనం ఇక్కడికి వస్తే కొంటాము. దట్ ఈస్ ద స్ట్రాటజీ. అన్నీ అవే కౌంటర్స్ మొత్తం ఉన్నాయి. ఒక 4-5 చిన్న కథ కాదు. కింద తీసుకోవాలంట బిల్ వేయించుకున్నట్టు. వీళ్ళవే చాక్లెట్స్ అనమాట. సో ప్యాకింగ్ అయిపోయింది. పేమెంట్ కూడా అయిపోయింది. ఇచ్చేసి ఫైనల్లీ చాలాసేపటికి ఒక మిర్రర్ కనిపించింది. యా, దిస్ ఇస్ మై అవుట్ఫిట్, దిస్ ఇస్ మై సెటప్. సో ఎంత కాదనుకున్నా కొనుక్కోవాల్సి వస్తుంది, తప్పదు. ఊటీ చాక్లెట్స్ అని చెప్పి కొనుక్కోవాలి.
ఫైనలీ టీ ఫ్యాక్టరీ నుంచి అయితే బయటకు వచ్చేసాము. సో యాజ్ పర్ ద స్కెడ్యూల్ లాస్ట్ ప్లేస్ ఊటీ లేక్. బట్ ఏమైందంటే మాకు అక్కడ లేట్ అవ్వడం వల్ల ఆ ప్లేస్ స్కిప్ కొట్టాల్సి వచ్చింది. ఎందుకంటే అది క్లోజ్ చేసేస్తారు మేము వెళ్ళినా కూడా. సో మనం వెళ్ళడానికి ఉండదు. ఊటీ లేక్ క్లోజ్ అయిపోతుంది అని చెప్పారు. సో అందుకే ఇక్కడ అటు ఇటు తిరుగుదామని కొంతమంది జిప్ లైన్కి వెళ్ళారు. మేము ఇక్కడిక్కడే తిరగడానికి చూడడానికి వచ్చాము. అండ్ అందరు యాక్టివిటీస్ చేస్తున్నారు. కొంతమంది స్కై వాక్, స్కై బ్రిడ్జ్, జిప్ లైన్ అట్లా చేస్తున్నారు. బాగుంది కానీ డిస్టెన్స్ చిన్నగా ఉంది. అండ్ నార్మల్గా ప్రైవేట్ యాక్టివిటీస్లా ఉంది. ఇక నేను వెళ్ళలే. జిప్ లైన్ 700 రూపీస్ అంట. ఎందుకులే అంత డబ్బులు వేస్ట్ అని చెప్పేసి, ఎందుకంటే మొన్ననే వెళ్ళిన ఒక రిసార్ట్లో, మొన్న డిస్ట్రిక్ట్ గ్రావిటీలో వెళ్ళిన, బాగుంది. ఇక్కడ అంటే ఈ చలిలో కింద టీ గార్డెన్స్ అట్లా ఉంటే బాగుంది కానీ ఇంకా అట్లా లేదు. సర్లే అని చెప్పి ఇక నేను జస్ట్ వ్యూ ఎంజాయ్ చేద్దామని వచ్చిన. ఇటు వ్యూస్ చూడాలి. బాగుంది కదా, సిటీ మొత్తం కనిపిస్తుంది. ఎంత ఉంది తెలుసా? 12 degrees ఉంది. ఎంత చల్లగా ఉంది, చేతులు ఫ్రీజ్ అవుతున్నాయి. అసలు చల్ల గాలి వస్తుంది. ఏ అమ్మ, అసలు వంజంగిలో మార్నింగ్ ట్రెక్ 12 degrees ఉంది. అప్పుడే కోట్ వేసేసుకొని గ్లోవ్స్ వేసుకొని అన్నీ ఉన్నాయి. ఇప్పుడు చేతులు తిమ్మిరెక్కుతున్నాయి కానీ ఇక సోకులు కావాలి. సోకులు కావాలి కదా ఇక్కడ, అందుకొరకు ఇవన్నీ భరించాల్సి వస్తుంది. అప్పుడే నోస్ రన్ అయిపోతుంది. బాగుంది. ఊటీ లేక్కి వెళ్ళలేదు. ఇక క్లోజ్ అయిపోయింది. మేము వచ్చేసరికి ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మధ్యలో ప్లేస్ అట్లా మిస్ అయిపోయింది అనమాట. చలి బీభత్సంగా ఉంది గాయ్స్. చలితో చచ్చిపోయేలా ఉన్నాము. అంత ఘోరంగా ఉంది. నేను ఇంకా ఏం వేసుకోలేదు జాకెట్. అది బాగా చలిగా ఉంది. వణుకొచ్చా. ఇంకా డే 2 ప్లేసెస్ అయితే అన్నీ కవర్ చేసేసాము. ఊటీ లేక్ ఒకటి మిస్ చేసాము. ఇంకా నైట్ డిన్నర్ చేసిన తర్వాత షాపింగ్ అయితే చేసుకున్నాం అనమాట. వాళ్ళు ఒక ప్లేస్ చెప్పారు, అక్కడికి వెళ్ళి మేము షాపింగ్ ట్రై చేసాము. మొత్తం వింటర్ వేర్లో ఉన్న కలెక్షన్స్ అన్నీ మొత్తం ఇక్కడ కొనుక్కోవచ్చు. చాలామంది జాకెట్స్ అలాంటివి కొనుక్కుంటారు. నువ్వేంటి మాయమైపోయావు? షాప్లోకి వెళ్ళాను, నీకు చూడలేదు. నేనైతే హ్యాండ్కి గ్లోవ్స్, క్యాప్ అయితే కొనుక్కున్నాను. చలేసేస్తుందని క్యాప్ వేసేసుకొని మాస్క్ పెట్టేసుకున్నాను అనమాట. జాకెట్ కూడా వేసేసుకున్నాను. 10 degrees చలిలో షాపింగ్ చేసి గర్ల్స్ థింగ్స్. ఇది చలిలో కూడా షాపింగ్ అనమాట. జనాలు అట్లుంటుంది మరి డెడికేషన్. మా మమ్మీ అస్సలు ఏదో ఒకటి కొనుక్కోవాలని ఫిక్స్ అయిపోయింది. మార్నింగ్ ఏ టైంకి అంటాడో మరి చెప్పారా? ఇదేదో సర్కిల్ ఉంది ఇక్కడ అన్నీ ఉన్నాయి షాప్స్. ఐ లవ్ ఊటీ సర్కిల్ పేరు గుర్తెట్టుకోండి ఫ్రెండ్స్. నాకైతే షాపింగ్ అంత ఇంట్రెస్ట్ ఉండదు. నాతో వచ్చిన వాళ్ళు మా మమ్మీ ఇంకా వేరే గర్ల్స్ చాలా షాపింగ్ అసలు వాళ్ళు పడి చేస్తున్నారు. ఇంకా నేనైతే వెయిట్ చేస్తున్నాను. ఈ డే అయితే ఇలా సమాప్తం అయిపోయిందనమాట. సో డే 3 లాస్ట్ డే ఆఫ్ ద ట్రిప్. సో నెక్స్ట్ వ్లాగ్లో అయితే నేను అది పెడతాను డీటెయిల్స్ అన్నీ, నెక్స్ట్ డే ఏం చేసామని చెప్పేసి. అప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ మీరు ఆన్ చేసి పెట్టుకున్నారనుకోండి, నేను వీడియో అప్లోడ్ చేసినట్టే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీరు మంచిగా మిస్ అవ్వకుండా చూసేయచ్చు. బాయ్.